ఒక గ్రామంలో నందిని అనే అమ్మాయి ఉంది. ఆమె చాలా మంచిది. నందిని ప్రతిరోజు కలలు కంటూ ఉండేది. డాన్స్ చేస్తున్నట్టు, పరుగు పెడుతున్నట్టు. నిద్ర లేచిన వెంటనే చాలా బాధపడేది. ఒకరోజు నందిని స్కూల్కి వెళ్తుంది. పిల్లలు, రేపు స్పోర్ట్స్ డే, ప్రతి ఒక్కరూ పరుగు పెట్టాలి, సరేనా? నందిని కాకుండా మేడం, ఎందుకంటే నందిని పరుగు పెట్టలేదు కదా. అలా అనకూడదు బబ్లు, సారీ చెప్పు. సారీ. నందిని చాలా బాధపడుతూ ఏడుస్తుంది. అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపిస్తుంది. చూస్తే ఒక పక్షి అరుస్తూ కనిపిస్తుంది. ఆ పక్షి ఎగరటానికి సహాయం చేస్తుంది. ధన్యవాదాలు, మీరు నా బిడ్డని రక్షించారు. ఇందుకు నేను మీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ పక్షి నందినికి బంగారపు షూస్ ఇస్తుంది. నందిని ఆ షూస్ వేసుకోగానే నడవగలుగుతుంది. అవి వేసుకుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నేను నడవగలుగుతున్నాను, కానీ ఎలా? జరిగిందంతా చెప్తుంది. రన్నింగ్ రేస్ జరుగుతుంది. అందులో నందిని ఫస్ట్ వస్తుంది. ఈ షూస్ కారణంగా నందిని నడవగలుగుతుంది, పరిగెట్టగలుగుతుంది, తన కలలన్నీ కూడా నిజం చేయగలుగుతుంది. తన ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ, మీ వల్ల నేను నడవగలుగుతున్నాను. నందిని చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఇతరులకి సహాయం చేస్తే మనకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది.